నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. రోజు రోజుకు ఆన్లైన్లో మోసపోతున్న అమ్మాయిల శాతం ఎక్కువ అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ ఉండడం యువతుల్లో ఒక స్టేటస్ అయిపోయింది. ఎంతమందితో పరిచయాలు ఉంటే అంత గొప్పగా భావిస్తున్నారు. సామాజిక వెబ్సైట్స్లో స్నేహితుల సంఖ్యను పెంచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతి పోస్టుకు, ప్రతి మెసేజ్కు వచ్చే లైక్లు, కామెంట్స్ చూసి తెగ సంతోషపడుతున్నారు. అదేదో సాధించినట్లు గొప్పలకు పోతున్నారు. కానీ ఆన్లైన్ పరిచయాలు, స్నేహాలు ఎప్పుడు ఏ రీతిగా మారతాయో చెప్పలేం. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా ఊహించలేం. కలిసి చదువుకుంటున్న స్నేహితుడి గురించే నమ్మకంగా చెప్పలేని రోజులివి. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాల పరిచయాలను ఎలా నమ్మగలం? అందుకే ప్రతి యువతి ఈ ఆన్లైన్ స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కరాటే ట్రైనర్, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? ఓకే, సో లక్ష్మి గారు ఇవాళ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు సహజంగా ఆడవాళ్ళ మీద జరిగే దాడుల్లో భాగంగా జుట్టు. ఎందుకంటే కామన్ గా చూద్దాం మనం ఇంట్లో చివరికి మన అన్నలు తమ్ముళ్ళు కూడా చివరికి రిమోట్ లేదన్నా ముందు జడబట్లు అవుతారు. అవును, చిన్న విషయానికి కూడా ఆడపిల్లలు అనగానే టక్కున చెయ్యి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు కొట్టుకున్నా కానీ జుట్లే పట్టుకుంటారు. ఎందుకంటే బాగా పెయిన్ వస్తుంది ఒకటి, జుట్టు అది కూడా వీక్ పాయింటే. జుట్టు మామూలుగా చిన్న ఒక్క ఎంట్రుకు బట్టి లాగినా పెయిన్ వచ్చేస్తుంది కదా. అవును, అందువల్ల దాని గురించి చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యాను. జుట్టు బట్టి లాగుతూ ఒకతను దాడి చేయటం. ఇప్పుడు మనం గతంలో అనుకున్నాం, మనం ఆడపిల్లలు ఇట్లా బయట వెళ్ళిన టైంలో కూడా ఒకళ్ళకి మించి 2-3 వస్తే కూడా ఎలాగూ అని, అది కూడా ఒకటి ప్లాన్ చేశాను. ఇప్పుడు ఒక అతను జుట్టు బట్టి లాగుతున్నాడు, అతని నుంచి ఏదో చిన్నగా కింద మీద పడి తప్పించుకుంది. అతని ఫ్రెండ్ ఇంకొక అతను ఖాళీగా ఉండకుండా మా వాడిని అటాక్ చేసింది కదా అని చెప్పి అతను కూడా వచ్చి వెనక నుంచి హోల్డ్ చేసేయడం. అలాంటి టైంలో ఇద్దరు దాడి చేస్తే ఏ విధంగా అలా తప్పించుకోవాలి? ఎందుకంటే ఒకళ్ళు వచ్చారు చెప్పలేం, మేబీ ఇద్దరు రావచ్చు. అప్పుడు కూడా ఏంటి, అది కూడా మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది బయట వెళుతుంది ఆడపిల్ల అంటేనే ఒక అలర్ట్ గా, ఇప్పుడు ఇంట్లో ఉండటం వేరు, మన ఆ ఫ్రీడమ్ వేరు. బయటకు అడుగు పెడుతున్నామంటేనే చాలా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు మనకు చెప్పిరావు. అవును, అన్ఫార్చునేట్లీ సడన్ గా జరిగే విషయాలు ఇవి. ఇది ఒక ప్రకృతి విపత్తు లాగా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అవును, అలాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా, అలర్ట్ గా ఉండండి. అలాంటి టైంలో కూడా భయపడిపోకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి కొంచెం జాగ్రత్తగా పాటిస్తే మనం సేవ్ కావచ్చు అనేది నా ఉద్దేశం. ట్రై చేసి చూద్దాం. సో ఎలాంటి సందర్భాల్లో ఇలా ఇద్దరు వచ్చి అటాక్ చేయడం అనేది జరుగుతుంటుంది లక్ష్మి గారు? మోస్ట్లీ ఇప్పుడు ఈ ర్యాగింగ్ ఎప్పుడైతే మనం, ఎందుకంటే ర్యాగింగ్ చేసినా యూటీజ్ చేసినా పిల్లలు 2-3 కలిపి కంపల్సరీ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఒకళ్ళే చేసేది అది వేరు, 2-3 మాత్రం కంపల్సరీ. ఒక అమ్మాయిని టీచ్ చేస్తున్నప్పుడు పక్కన వాడి ఫ్రెండ్ సపోర్ట్ అయినా వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి రివర్స్ అయ్యి ఒక అతన్ని అటాక్ చేసిందో, ఓహో నువ్వు అంత ఫైట్ చేస్తావా, నువ్వు అంత కొట్టగలవా అని చెప్పి కొంచెం ఉంటది కదా ఇగో ఫీలింగ్. మగాళ్ళు అంటేనే కొంచెం ఉంటది ఇగో. వాళ్ళు వెంటనే వచ్చి మా ఫ్రెండ్ని అటాక్ చేసినప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి, నేను కూడా ఏదన్నా చేద్దాం అని వచ్చి అతను కూడా దాడి చేసి, అంతవరకు లేని ఆలోచన కూడా ఆ సిచ్యువేషన్ బట్టి వచ్చే అవకాశం ఉంది. అలాంటి టైంలో కూడా తెలివిగా, అలర్ట్ గా ఎస్కేప్. ఏదైనా ప్రమాదం జరిగిన టైంలో ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవడం మెయిన్ టెక్నిక్. గట్టిగా స్పీక్ అవుట్, అరవడం. గట్టిగా అరిస్తే కూడా మనం చూడు విలేజ్లలో కూడా ఊర్లో దొంగలు పడితే కామన్ గా దొంగ దొంగ అని అరుస్తారు గట్టిగా, ఆటోమేటిక్ గా దొంగ వెళ్ళిపోతాడు, కొడతారు కదా దొరికితే. స్పీక్ అవుట్, అరవడం కూడా ఒక టెక్నిక్. బయట వెళ్ళిన టైంలో గట్టిగా అరిస్తే కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సేవ్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని. నేను చూసాను, ఎవరో వాట్సాప్ లో వీడియో పంపించారు, చైన్ స్నాచింగ్ జరుగుతుంది. చైన్ స్నాచింగ్, అతను బైక్ మేంచి ఆమె చైన్ గుంజుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్న టైంలో ఒక అతను ముసలాయన సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు. అతను మామూలుగా అయితే ఏం చేస్తాడు, ముసలాయన ఏం చేస్తాడు అనుకుంటాం. అవును, కానీ మనం ఏదో ఒక విధంగా చెయ్యాలి, తప్పించుకోవాలనే ఆలోచన, ఏదైనా సేవ్ చేయాలని మనసులో కలిగిన టైంలో ఏదో ఒక విధంగా ఏం చేయాలి అర్థం కాలేదు ఆయనకి. బైక్ మీద వెళ్ళి అతను ఏమాపుతాడు పాపం? ఏం లేదు, ఈ చేతిలో ఉన్న సైకిల్ ఎత్తి అతని మీద వేసేసాడు. సైకిల్ అంటే ఈజీ కదా లేపుతాం, వెయిట్ తక్కువ ఉంటది. బైక్ మీద వెళ్ళి అతని మీద ఈ సైకిల్ లేపి ముసలాయన ఇసిరేసాడు. ఏమైంది, బైక్ తో సహా పడిపోయాడు అతను. ఈ టైంలో 4-5 వచ్చారు, అతన్ని దేహశుద్ధి చేయటం, పోలీసులకు పట్టియటం,
చైన్ లాక్కోవడం జరిగింది, తీసుకోవడం. ఆ విధంగా మనం ఏదైనా సరే చేయాలి అనుకున్న టైంలో ఏదో ఒకటి ఏమి చేతగాలేదు, గట్టిగా కొరికైనా తప్పించుకోవాలి. చేయి పట్టుకున్నారు వదలట్లేదు, గట్టిగా కొరకడానికి పళ్ళు ఉన్నాయి కదా, కొరకాలని ఆలోచన రావడమే మీ సెల్ఫ్ డిఫెన్స్ కి మీలో ఉన్న ఆత్మ విశ్వాసం ఉందని చెప్పడానికి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు సెల్ఫ్ డిఫెన్స్ కి. ఓకే ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనం అసలు బ్రెయిన్ లో ఏముండదండి, మొత్తం పాజ్ అయిపోతాం అనమాట. సో అలాంటప్పుడు సమయస్ఫూర్తి అట్ ద వెరీ సేమ్ టైం అలర్ట్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి రెండు కనుక మనం ఎప్పుడు అలా అలర్ట్ గా ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లోకి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం మీద వాళ్ళ ఇద్దరు కలిసి అటాక్ చేస్తే ఎలా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అనేది మీరు మాకు చూపిస్తున్నారు. చూద్దాం. ఓకే, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? ఓకే. చూడు వింధ్య, సకలు జనరల్ గా జుట్టు పట్టుకున్న టైంలో అనుకున్నాం కదా, జుట్టు వచ్చి పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ టెక్నిక్. సకలు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఫాలో కూడా అవ్వండి. నేను చేసిన ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నానో అది కూడా మీరు చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. రెడీ? అటాక్. కామన్గా ఏం చేస్తాం, జుట్టు పట్టుకుంటాం, అబ్బా అని పట్టుకుంటాం, వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అతని హ్యాండ్ పట్టుకుంటాం. ఆ పట్టుకున్న టైంలో గట్టిగా మనం ఇంకో హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్తో చూడండి ఫింగర్స్ ఇతని ఎల్బో భాగంలో కింద నుంచి ఇట్లా ఫోర్స్గా పట్టి గట్టిగా కొంచాలి కిందకి. లేదు ఆటోమేటిక్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, సతులు ఇక్కడ పట్టుకొని చూడండి, ఎల్బో దగ్గర వెయిన్స్ ఉంటాయి, చాలా పెయిన్ వస్తుంది. అక్కడికి మనం 4 వేలతో పడుతున్నాం, వీణ పట్టుకుంటారు కదా, వీణ మీటినట్టుగా. ఆ వీణకు తీగలు ఎట్లా ఉంటాయో ఇక్కడ వెయిన్స్ నరాలు కూడా అట్లనే ఉంటాయి. అది గట్టిగా మనం ప్రెస్ చేస్తే పెయిన్ వచ్చేస్తుంది. అర్థమైందా? పెయిన్ వచ్చి అక్కడ లూజ్ వస్తుంది, పైన వదిలేస్తాడు. వదలకపోయినా కూడా మనం వెంటనే ఏం చేస్తామంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ పట్టుకున్నాం ఆల్రెడీ, మన కంట్రోల్లో ఉన్నాడు. విత్ ఇన్ సెకండ్స్లో ఈ ఫింగర్స్లో అతని నెక్లో ఫోర్స్గా అటాక్. చూడండి, ఒక్క ఫింగర్తో ఇలా అనుకుంటేనే మనకి బ్రీత్ ఆగుతుంది. ఈ 2 ఫింగర్స్తో అతన్ని ఫోర్స్గా అటాక్ చేస్తున్నాం, ఆటోమేటిక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం జుట్టు వదిలేయటమే కదా, ఆయన ఎట్లా ఇడిపించుకుని ఎట్లా జంప్ అయ్యి వెళ్ళిపోదామని ఆలోచిస్తాడు. అంతే టైంలో మనం ఫోర్స్గా హ్యాండ్తో ఫోర్ హెడ్ మీద కానీ, నోస్ మీద కానీ, చెవు మీద, చెంప ఏది వీలైతే అది ఆ సిచ్యువేషన్లో ఫోర్స్గా అంతే అటాక్, వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గా మనం కొట్టిన వెంటనే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏమవుతుంది, మనం ఇద్దరం అనుకున్నాం కదా, వెనక నుంచి ఇంకొక అతని ఫ్రెండ్ వచ్చేసి హోల్డ్ చేస్తాడు, పట్టుకుంటాడు. చూడు అతను అంటే ఎలా విడిపించుకుని వెళ్ళిపోయాడు, ఈయన ఎట్లా, ఇది చూడాలి. ఇప్పుడు మనం చూడండి, చాలా జాగ్రత్తగా వెనక నుంచి పట్టుకున్న టైంలో ఎవరో తెలియదు, మనం షాక్ అయిపోవడం కామన్, మనం అనుకున్నాం కదా, భయపడిపోవడం కామన్. ఫోర్స్గా మన హెడ్తో అతని హెడ్ మీద అటాక్. అర్థమైందా? ఒకవేళ బై మిస్టేక్ అది మిస్ అయినా కూడా జస్ట్ లెగ్ ఉంది కింద, లెగ్తో కూడా గ్రాండ్ ఫుల్ అటాక్. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ అటాక్. ఏదైనా కావచ్చు, ఇదైనా వీలవుతుంది, ఇదైనా. ఈ టైంలో మనం కొంచెం లూజ్ వచ్చినా కూడా ఫోర్స్గా అటాక్, ఈజీగా పైకి వదిలిచ్చేసుకుంటాం. వెనక్కి తిరిగి వెంటనే అటాక్, ఇది కూడా చేయొచ్చు మనం, ఏది వీలైతే అది అటాక్ చేసి. లేదా మళ్ళీ ఫోర్స్గా అటాక్ ఆన్ ఫేస్, నోస్ మీద కానీ, ఫేస్లో కానీ, నెక్లో కానీ, అట్లీస్ట్ సోలార్ ఫేస్ ఆ ప్లేస్లో కూడా మనం గట్టిగా ఒక పంచ్ ఇచ్చేస్తే అతనికి పెయిన్ వచ్చేస్తుంది. ఈ టైంలో మనం ఎస్కేప్ అనుకున్నాం కదా వింధ్య, మనం మెయిన్ టెక్నిక్ ఎస్కేప్. ఆ సిచ్యువేషన్ నుంచి 2, 3, 4 వచ్చిన టైంలో కూడా సింపుల్గా ఒక టెక్నిక్ చేయడం, ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం మెయిన్ టెక్నిక్. మీరు అక్కడే ఉండి 4 వచ్చారు, 3 వస్తే ఎట్లా, 6 వస్తే ఎట్లాగా చంపేస్తారు కాకుండా సింపుల్ టెక్నిక్స్తో ఎస్కేప్ అవ్వడం కూడా మెయిన్ టెక్నిక్. ఇండియా ఈజీ టెక్నిక్, నేను చెప్తుంటా, నువ్వు చెయ్యి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, భయపడవాకు. ఆల్రెడీ ఒకరితో చేసేసావు, ఆల్రెడీ ప్రాబ్లం లేదు. ఇద్దరు వస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, ఈజీగా ఉంటుంది, చెయ్యి. రెడీ? 1 అటాక్, జుట్టు. అప్పుడు కామన్ వెళ్ళిపోతుంది చెయ్యి జుట్టు దగ్గరికి. 2 మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ పట్టుకో, కొంచెం ముందుకి, ఇక్కడ కాదు ఇంకొంచెం ముందుకి, అది ఇక్కడ పెట్టి గట్టిగా నొక్కు, అది. ఇప్పుడు వెయిన్ రియల్గా వచ్చేసింది పెయిన్ ఆయనకి. అటాక్, వెంటనే రైట్ హ్యాండ్ తీసుకో, అటాక్ నొక్ ఇక్కడ గొంతులో, తెలుసు కదా. ఇప్పుడు ఫోర్ హెడ్ మీద అటాక్ చేయి, నోస్ కానీ ఫోర్ హెడ్ కానీ ఏదైనా చేసి అటాక్. మెయిన్ అసలు ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కొట్టావు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక అతను వస్తున్నాడు, రెడీ? బ్యాక్ క్యాచ్, అది హెడ్, అంతే. లెగ్, వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే. అటాక్.
చూసావు కదా వింధ్య, ఎలా అనిపించింది టెక్నిక్ నీకు? ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్స్ లో మనం ఒక్కళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఎలా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. కానీ ఇద్దరు వచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ ఎపిసోడ్స్ లో మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇద్దరు వచ్చి అటాక్ చేస్తే చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటాం. ఆవేశంగా కానివ్వండి, లేదంటే ఈ టీజింగ్ లో మీరు అన్నట్టు అది ఒక్కలే అటాక్ చేస్తుంటారు. బట్ ఇలా కూడా చైన్ స్నాచింగ్ అని అనుకోవచ్చు, ఇంకా ఏ విషయాల్లో అన్నా కానీ ఇద్దరు ముగ్గురు రావచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఉంటాయా? మన పెద్దలు కూడా కీడించి మేలేంచాలంటారు, అట్లానే అది మన ముందు ప్రిపేర్డ్ గా ఉండాలి. సో చాలా సింపుల్ గా నేర్పించారు నిజంగా. హౌస్ వైఫ్సే కానివ్వండి, స్టూడెంట్సే కానివ్వండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలందరూ కూడా చక్కగా ఈజీగా సింపుల్ గా నేర్చుకునేటువంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇవాళ చక్కగా మన సకులకు నేర్పించారు లక్ష్మి గారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సకులు చూసారు కదండి, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మారిన జీవన పరిస్థితులు, కుటుంబ వాతావరణం అమ్మాయిల్ని ఒంటరి చేస్తున్నాయి. మనసులోని భావాలను, ఆలోచనల్ని పంచుకోవడానికి ఎవరూ ఉండడం లేదు. అలాంటప్పుడే సామాజిక మాధ్యమాలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. తమను తాము వ్యక్తం చేసుకోవడానికి ఆన్లైన్ వెబ్సైట్స్ మంచివని అనుకుంటున్నారు. కానీ కొన్ని పరిమితులకు లోబడే సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా యువతులు ఆన్లైన్లో పెట్టే ప్రొఫైల్ ఫోటోల పట్ల జాగ్రత్త పడాలి. కొందరు సినిమా నాయకుల ఫోటోలు పెడతారు, మరికొందరు రెచ్చగొట్టే రీతిలో ఉన్న వాటిని పెడతారు. ఫోటోను చూసే పరిచయం పెంచుకోవడానికి రిక్వెస్ట్ పంపేవాళ్ళు ఉంటారు. తుంటరి మనస్తత్వం గల వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాటి మన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మంజురా వెంకటేష్ గారు ఉన్నారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, ఎప్పటిలాగా ఒక సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఈ లెటర్ ని తిరుపతి నుంచి రాస్తున్నాను. మా ఫాదర్ కి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను చివరి దానిని. మా అక్క అన్నయ్యలకు పెళ్లిళ్ళు అయిపోయాయి. నాన్నగారు ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ నేను కలిసి మా నాన్నగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం. మా ప్రాబ్లం ఏంటంటే మా అన్నయ్య ఇప్పుడు ఏదో ఒక పేపర్ చూపించి ఆస్తంతా నాన్న తన పేరు మీద రాశారని, ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని అంటున్నాడు. అయితే నాకు పెళ్లి చేసే బాధ్యత మా అన్నయ్యకు లేదా? ఇల్లు అమ్మకుండా ఆపడం ఎలా? సలహా ఇవ్వండి అంటూ రాస్తున్నారు మేడం. ఇందులో ఏంటంటే తను రాసిన దాంట్లో వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ ఉంది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అందులో ఒక పేపర్ చూపించి, మేబీ అది వీల్నామా కింద చూపిస్తున్నారో ఏంటో, మేబీ అది అన్నట్టు వాళ్ళ బ్రదర్ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అమ్మా, తను ఆ పేపర్ అనేది మరి నిజంగా వీల్నామానా, అది వాళ్ళ నాన్న రాసిందా లేదా అది రిజిస్టర్డ్ వీల్నామానా, ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు పొజిషన్లో ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి ఉన్నిల్లు వాళ్ళు, అంటే తల్లి కానీ తను కానీ ఉంటున్నారు. మేబీ తిన అనుకున్నట్టుగా తినకే డౌట్ ఉంది వాళ్ళ ఫాదర్ రాశారా లేదా అనేది. సో అది రాసి ఉండొచ్చు, రాయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ తను పెళ్లి కావాల్సింది ఉంది, వాళ్ళ మదర్ బాధ్యత ఉంది, వాళ్ళ మదర్కి పాపం ఆ ఏజ్లో చెయ్యాలి అనేది ఉంది. ఇక్కడ 2 వర్షన్స్ మనకి ఎట్లా కనపడుతున్నాయి అంటే వాళ్ళ బ్రదరు కొంచెం రెస్పాన్సిబిలిటీ లేనట్టు కనపడుతున్నారు. సో తన అప్పులు తీర్చుకోవటానికని ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాబ్లంలో పడిపోతారు. దీన్ని ఫస్ట్ రిస్ట్రెయిన్ చేస్తూ ఇంటర్ఫియర్ అంటే దీన్ని నాట్ టు సేల్ అనేది ఒకటి తీసుకోవాలమ్మా కోర్టులో ఆర్డర్ వేసి, అంటే లీగల్గా పోవాలి అంటే కనుక. ఒకవేళ వాళ్ళ అన్నయ్యని కూడా రానియకుండా చేయాలంటే ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏమన్నా వేధింపులు అట్లా వీళ్ళని ఏమన్నా సతాయిచ్చి ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు అంటే, సో ఆయన్ని రిస్ట్రెయిన్ చేస్తూ ఆపొచ్చు. అలానే ఆ ఇల్లును కూడా నాట్ టు సేల్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇది వీల్నామా అనేది ఎప్పుడు వస్తారు, తను రాసిన పేపరు తను వేసిన దానికి జవాబు వేస్తున్నప్పుడు ఆ పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అది ఏం వీల్నామా, ఏది అది వీల్నామానా లేకపోతే ఇంకేం పేపర్, వాళ్ళ నాన్న రైటింగా కాదా అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపిస్తారమ్మా. కోర్టు నుంచి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్స్పర్ట్ ఫారెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళినప్పుడు ఆ సిగ్నేచర్స్, విట్నెసెస్ ఎవరు అనేది ఆ విట్నెసెస్ ని కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. తను చేసుకోవాలంటే అది నిజమా కాదా అనేది, అట్లనే వీళ్ళు కూడా అది నిజంగా వీల్నామానా కాదా అనేది ఫారెన్సిక్ ల్యాబ్ పంపించేస్తే తెలిసిపోతుందమ్మా అది ట్రూనా కాదా రాశారా అనేది. సో ఫస్ట్ థింగ్ తను కోర్టుకు వెళ్ళిపోయి నాట్ టు సేల్ అనేది తెచ్చుకుంటామా. రిజిస్టర్ ఆఫీస్ కూడా ఆర్డర్ ఏదైతే వస్తుందో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో ఇచ్చేసి
అది చెప్పొచ్చు, ఇట్లా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, ఇది ఒకటి అమ్మటానికి లేదు అనేది అది చెప్పొచ్చు. ప్లస్ అట్లనే కోర్ట్ ఆర్డర్ కూడా వాళ్ళకి పోతుంది కాబట్టి ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఇది ఎవరన్నా కొంటే గనక మీకు కూడా ప్రాబ్లము అన్నట్టు ఇవ్వచ్చు. ఓకే ఓకే మేడం, ఒకవేళ ఆ రాసే పేపర్ అనేది నిజంగా వీలునామా అయితే ఎలా ఉంటుంది, లేక నార్మల్ గా రాత అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ థింగ్ వాళ్ళ అమ్మ కూతురు పొజిషన్ లో ఉన్నారు. పొజిషన్ ఇంపార్టెంట్. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా త్రూనే ఎవిక్ట్ చేయించాలి. అది వన్ పార్ట్. ఇంకా మీరు అన్నట్టుగా వీల్నామా గనక వాళ్ళ నానే రాసింది అనేది ప్రూవ్ అయితే గనక డెఫినెట్ గా వాళ్ళ అన్నయ్యకి రైట్ ఉంటుందమ్మా. ఎందుకంటే వీల్నామా అనేది ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఉద్దేశం, అంటే ఎవరికి ఇవ్వాలి అనేది. ఒకవేళ అది తప్పు అని గనక తేలితే వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు అది ఎవిక్ట్ చెయ్యక్కర్లేదు, వీళ్ళు అందులోనే ఉండొచ్చు. ఈ ఏదైతే అమ్మకుండా ఉందో వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ అమ్మినా కూడా ఆ సేల్ కూడా తప్పు చెల్లదు అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా పాస్ అవ్వాలన్నమాట. తినకి రైట్ ఉంటేనే అది అమ్మే రైట్ వేరే వాళ్ళకి వస్తుంది, ఆ రైట్ పాస్ అవుతుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్న గనక ఏమీ రాయకుండా చనిపోయి ఆ పేపర్ ఉత్తదే అంటే అనుకుందాం కొంచెం సేపు, అది ఫోర్చుడో ఏదో అనుకుందాం. తర్వాత ఈ ముగ్గురికి అంటే వాళ్ళ అక్క సపోర్ట్ కూడా తను తీసుకోవచ్చు విట్నెస్ గా, ఎందుకంటే తను కూడా ఒక సిబ్లింగ్ కాబట్టి, వీళ్ళ తండ్రికి ముగ్గురు కాబట్టి. ఒకవేళ ఆ వీళ్ళమ్మ గనక తప్పు అని అనిపిస్తే గనక, ఫ్యాబ్రికేటెడ్ అని గనక ప్రూవ్ అయితే, వాళ్ళ ఫాదర్ ఆస్తి ఇన్ జనరల్ గా సక్సెషన్ ఎలా వెళ్తుందంటే, బతికున్న అందరికి సక్సెసర్స్ అంటే వాళ్ళ ఇద్దరు సిస్టర్స్, బ్రదరు, వాళ్ళ మదరు, నలుగురికి ఈక్వల్ గా ప్రాపర్టీలో రైట్ ఉంటుంది. సో అది వాళ్ళు అది తర్వాత షేర్ ఎలా తీసుకుంటారు అనేది, అది గనక జనరల్ గా అయితే అట్లా ఉంటుందమ్మా. నలుగురు షేర్స్ లోంచి కూడా ఇప్పుడు వీళ్ళకి దాదాపు తల్లి షేరు, తిన షేరు వీళ్ళకు ఉంది సేఫ్. వీళ్ళ అక్క కూడా సపోర్ట్ చేస్తే తనకు అక్కర్లేదు అనుకుంటే వీళ్ళకి వచ్చేస్తుంది. మేబీ అందరిలోకి ఒక చిన్న పార్ట్ ఆఫ్ షేర్ వాళ్ళ అన్నకి వెళ్తుందమ్మా. సో అది దేని కిందైనా ఇంకా వాళ్ళు ఫ్యామిలీ కుటుంబం కూర్చొని మాట్లాడుకునేది ఉంటుంది. కాకపోతే ఇదంతా కొంత కోర్టుకి వెళ్తే టైం పడుతుందమ్మా. ఇవన్నీ టైం కన్స్యూమింగ్. అంతవరకు అయితే వాళ్ళు అందులో కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేడం ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కూడా రాసింది కదా, పెళ్లి చేసే బాధ్యత మా అన్నయ్యకి లేదని చెప్పేసి. ఒకవేళ బాధ్యత ఉందా ఆ అబ్బాయికి, వాళ్ళ అన్నయ్యకి ఉంటుందా బాధ్యత అనేది? అంటే ఇది లీగల్ కంటే కూడా జనరల్ గా అయితే ఒక బ్రదర్ గా ఉంటుంది కదమ్మా బాధ్యత. కాకపోతే ఇక్కడ మనకి తనే చెప్తుంది కదా వాళ్ళ బ్రదర్ కి అసలు బాధ్యత అనేది లేదు. సో ఇట్లా ఉన్నది కూడా అమ్మేద్దాం అనుకుంటా. సో ఫస్ట్ సేఫ్ గార్డ్ ఏంటంటే బాధ్యత ఉందా లేదా అనుకునే బదులు తన ప్రాపర్టీని తను వాళ్ళ ఫాదర్ ది ఫస్ట్ సేవ్ చేసుకొని ఎవరికి ఏ రైట్ ఉంటే దాని ప్రకారంగా పోవటం మంచిదమ్మా. అంతేనంటారు. రైట్ మేడం. భాగ్యలక్ష్మి గారి రాసే సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా సఖులు, ఇది వాటి మీ సఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అమ్మాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అంశాల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఫోటో దిగినా ఆన్లైన్ వెబ్సైట్స్లో పెట్టడం మామూలైపోయింది. ఆఖరికి సినిమాకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఫోటోలు దిగడం, అందుకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడం గమనిస్తున్నాం. విహారయాత్రలకు వెళుతున్నామని, బంధువులేళ్లకు వెళుతున్నామని పూర్తి సమాచారాన్ని పెడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. మీ గురించి మీరే సమాచారాన్ని అవతల వాళ్లకు ఇచ్చినట్లే, మిమ్మల్ని వేధించే అవకాశాన్ని స్వయంగా దుర్మార్గులకు తెలియచేసినట్లే. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల్ని బాధించడమే పనిగా పెట్టుకుని ఉంటారు. కాబట్టి పోస్ట్ చేసే ప్రతి అంశం గురించి ఆలోచించాలి. కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక అద్భుతమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు పద్మావతి గారు. మరి పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఈ రోజు మనకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మావతి గారు. నమస్కారం అండి. బాగున్నారా అండి? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పద్మావతి గారు, ఈ రోజు మన సకులకి మీరు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? సగ్గు బియ్యం పెరుగు గారెలు అండి. సగ్గు బియ్యం పెరుగు గారెలు స్పెషల్. ఓ, సమ్మర్ స్పెషల్. నిజమే, సమ్మర్ లో అందరూ వేడి తాపం తల్లాడిపోతూ ఉంటారు. అవునవును. అలాంటి రెగ్యులర్ గా సాబుదానాతో పాయసం తప్పితే ఏం తినలేం. అవునండి. కాబట్టి గారెలు అన్నమాట. చాలా బాగుందండి. మరి సగ్గు బియ్యం పెరుగు గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బియ్యం పిండి, నూనె, ఉల్లిపాయ, సాబుదానా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు. పద్మావతి గారు, కావాల్సిన పదార్థాలు అయితే చెప్పారు. మరి ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా ఏం చేయాలి? ఆల్రెడీ ముందు రోజు నానబెట్టి తీసుకొచ్చానండి. ఇక్కడ ఉంది. ఓకే, ఇదేనా అండి? అవునండి.
సగ్గుబియ్యం బాగా నానిపోయి చక్కగా ఉబ్బాయి కొంచెం. అవునండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. పద్మావతి గారు, మరి నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేయాలండి సరిపడా. ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి ఉందండి, ఏమేమి వేసారు? పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేశాను. అంటే ఇప్పుడు స్పెషల్ గా మనం ఇందులో ఉప్పు వేసే పని లేదు? అవసరం లేదండి, ఇందులోనే సరిపోతుంది. ఓకే, ఒక హాఫ్ స్పూన్ అట్లా వేస్తానండి. కొంచెం జీలకర్ర, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలండి? దీనికి సరిపడా బియ్యం పిండి వేసి కలపాలి. ఓకే, ఇందులో ఇంకా నీళ్లు పోసే పని ఏముండదు? అవసరం లేదండి, ఈ తడికి సరిపడానే వేసుకోవాలి, నీళ్ళు అసలు పోయొద్దు. ఎంత పిండి సరిపోతే అంతనే వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ పెరుగు తడి ఉంటది కదండి, అవును, దానికి సరిపడా వేసుకోవాలి. ఓకే, సో నీళ్ళతో అస్సలు పనే లేదు. అంటే గారెలు అన్నారు కదా, అంటే డీప్ ఫ్రై కదా? అవునండి. మీరు కలుపుతూ ఉంటారు, ఈ లోపు నేను నూనె పెట్టేస్తాను. ఓకే అండి. పద్మావతి గారు, ఆయిల్ వేయమంటారు? వేసేసేయండి. సరిపోతుందండి? ఓకే, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. చాలా మిక్స్ అయ్యేంత వరకు కలపాలండి అన్ని. ఓకే, బాగా కలిసిపోయిందండి? కలిసిపోయిందండి. ఇప్పుడు గారెలు ఒత్తుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ కి నూనె రాసి దానిపైన ఒత్తాలండి. ఇదే కదండి? అదేనండి. ఇలా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఓకే, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే అండి, ఇలాగే ఇంకొకటి చేద్దామండి. తప్పకుండా. ఇంకొకటి కూడా వేసేస్తానండి అలాగే సైడ్ నుంచి. ఇది రెడీ అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే అండి, సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి, అందులో సర్వ్ చేసుకుందాము. సగ్గు బియ్యము పెరుగు గారెలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. పద్మావతి గారు, చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగున్నాయి చూడటానికి. ఇక తిని ఎంత బాగున్నాయో చెప్పే కంటే ముందు మీరేం చేస్తారు అంటే సగ్గుబియ్యం పెరుగు గారెలకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూడండి. సగ్గుబియ్యం పెరుగు గారెలకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, పెరుగు, బియ్యపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, ఉల్లిపాయలు, నూనె. సగ్గుబియ్యం పెరుగు గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 కప్పుల పెరుగు, 1 కప్పు సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న సగ్గుబియ్యం పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి వేసుకొని బాగా గారెల పిండిలాగా కలుపుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గారెల పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపై నూనె రాసి గారెల్లాగా ఒత్తుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి అది బాగా వేడైన తర్వాత ముందుగా ఒత్తు పెట్టుకున్న గారెల్ని వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సగ్గుబియ్యం పెరుగు గారెలు రెడీ. చూశారు కదా సకులు, సగ్గుబియ్యం పెరుగు గారెలకు కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. పెరుగులో
నానబెట్టాము అని ఎవరికి తెలియదు. అంటే కొంచెం ఆ ట్యాంగీ టేస్ట్ ఉన్నా కూడా పెరుగు టేస్ట్ లేకుండా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. పద్మావతి గారు, ఇంత మంచి సగ్గుబియ్యం పెరుగు గారెల్ని మా సకులందరికీ పరిచయం చేశారు, ధన్యవాదాలండి. అండ్ అలాగే టిట్టు రెడ్ చిల్లీ పౌడర్ తో పాటుగా అన్ని రకాల మసాలాలని అందిస్తున్న విజయ స్పైసెస్ తరఫు నుంచి ఓ చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. చూశారు కదా సకులు, పద్మావతి గారు చేసి చూపించిన సగ్గుబియ్యం పెరుగు గారెలు చాలా బాగున్నాయి. ఇలాగే మీ వంటకాలని కూడా మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-2555-6540. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆన్లైన్లో స్నేహాలు చేసే ముందు అమ్మాయిలు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరిని నమ్మకూడదు. ఒకవేళ స్నేహం పెరిగితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కూడా కష్టమే. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ రిక్వెస్టులను వెంటనే ఓకే చేయకూడదు. ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పలేం. ప్రొఫైల్లో పెట్టే వివరాలన్నీ నిజమని నమ్మలేం. వ్యక్తిగత అంశాలన్నీ కావాలనే అబద్ధాలు చెప్పొచ్చు. మీతో స్నేహం పెంచుకొని మిమ్మల్ని ఇక్కట్ల పాలు చేయొచ్చు. మీ నుంచి ఏం ఆశించి స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారో గమనించాలి. అందుకే అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని కాదు, తొందరపాటుతో కష్టాలు కొని తెచ్చుకోకూడదన్నది నిపుణుల మాట. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు. అసలు ఆన్లైన్లో పర్సనల్ విషయాలే పెట్టకూడదు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, నగా నట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన నగా నట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి ఇవాళ సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ ఆవిడ ఏం పరిచయం చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ లో ఇవాళ మా సకుల కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? ట్రెండీగా కొంచెం డిఫరెంట్ గా బ్రేస్లెట్స్ చూపిస్తాను. బ్రేస్లెట్స్ చూద్దాం. ఇది చూసారంటే సింగిల్ సీజెడ్ స్టోన్స్ తీసుకున్నాను. ఒకదానికి కొంచెం గ్యాప్ ఇచ్చాము. ఇచ్చి ఇది జనరల్ గా ట్రెండీగా ఈవెన్ కాలేజ్ గోయింగ్ డైలీ వేర్, ఇదిగోండి సింపుల్ గా జస్ట్ సింగిల్ లైన్ అన్నమాట. సింపుల్ గా ఉంటుంది, అలాగే లుక్ మాత్రం చాలా బాగుంది. బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇప్పుడు పిల్లలు ఇష్టపడట్లేదు. సో ఇట్స్ లైక్ ఎప్పుడన్నా జనరల్ గా డైలీ వేర్ మనం కాలేజ్ కి ఈవెన్ స్కూల్ కి అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది, చాలా సింపుల్ గా చాలా చక్కగా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది మనకు వచ్చేసరికి 1800 ఆ రేంజ్ లో వచ్చేసింది. 1800. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దామండి. ఇది దాంట్లోనే ఏంటంటే ఇందాక సింగిల్ లైన్ ఉంది కదా, ఇది డబల్ లైన్ అనమాట. డబల్ లైన్ తీసుకున్నాము. డబల్ లైన్ కూడా ఏంటంటే అటాచ్డ్ ఇచ్చాము అనమాట. ఇచ్చేసి ఇటు సైడ్ మళ్ళీ మనకి బక్కుల దగ్గర కూడా ఏం చేసామంటే జస్ట్ దీన్ని ఇట్లా లోపలికి ఫిక్స్ చేసేసి 2 sides లాక్ చేసేయచ్చు మనము. లాక్ చేసేలాగా ఇచ్చారు. లాక్ చేసేలాగా మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది ఏదైతే బక్కల లాక్ ఉందో దాన్ని కూడా మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కొంచెం లాకింగ్ ఇచ్చాము. అండ్ డబల్ లైన్ ఇది కూడా బాగుంటుంది. అవును, అది కొంచెం బాగా ట్రెండీగా ఉంది. ఓకే, అది కూడా చాలా లుక్ బాగుంది. బట్ ఇది కూడా బాగుంది, ఇంకొంచెం ఎలివేట్ అయ్యి కొంచెం పార్టీ వేర్ లాగా అట్లా ఉంటుంది. అది డైలీ వేర్ వేసుకోవచ్చు, ఇది కొంచెం పార్టీ వేర్ వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. కావాలంటే మనం ఈ సీజర్స్ బదులు ఇంకేమైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ రూబీస్ ఆర్ ఎమరాల్డ్స్ అట్లా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మనం పర్ల్ కూడా మనం అక్కడక్కడ ఇచ్చి అలా ప్లాన్ చేయొచ్చు. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది మనకి 2150 అట్లా పడుతుంది. 2150. ఓకే, చాలా చక్కగా ఉంది సత్య గారు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. ష్యూర్. ఇది కూడా ఏంటంటే డబల్ లైన్, కాకపోతే ఇందాక జాయింట్ అయ్యి ఉంది. ఇది ఏంటంటే సెపరేట్ వస్తుంది మనకి. ఓకే, డబల్ లైనే బట్ సెపరేట్ వస్తుంది అన్ని. సో ఇది వేసుకుంటే కూడా దగ్గరికి వస్తుంది. సమ్ టైమ్స్ మనం ఇట్లా కదిలినప్పుడు అది గ్యాప్ వచ్చి అలా డిఫరెంట్ గా వస్తుంది మనకి. చాలా బాగుంది. మనం ఫస్ట్ చూసిన సింగిల్ లైన్ చాలా బాగుంది, అటాచ్డ్ 2 lines బాగున్నాయి. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే విడిగా ఉన్నప్పటికీ కూడా ఇది కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది. ప్లస్ మనం దీనికి కూడా ఏంటంటే దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ ఉందన్నమాట మనకి. జస్ట్ మనం బక్కల దగ్గర కూడా స్టోన్స్ ఇచ్చేసాము ఇలా జస్ట్
ఎక్కడుందో తెలియదు ఎక్కడ మనం ఎక్కడైనా మనము ఇది చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఇక్కడ సైడ్ లో ప్రెస్ చేస్తేనే అది లాక్ అవుతుంది, ఓపెన్ అవుతుంది మనకి. సన్నగా ఉంది. అదే బ్యాంగిల్స్ లో అనుకోండి కొంచెం పెద్ద స్టోన్స్ ఉంటాయి కాబట్టి బాగుంటది, బట్ దీంట్లోకి వెళ్ళేసరికి మనకు అంత లుక్ రాదు. మీరు అన్నట్టు సీజర్స్ ఉంటేనే బాగా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇది మనకు కాస్ట్ ఎంత పడుతుంది? ఇది మనకు అంతే 1850-2000 ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది. 1850 to 2000 మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇది చూసానంటే ఇప్పుడు మీరు మల్టీ కలర్ అడిగారు కదా, సైడ్స్ మొత్తం సీజెడ్స్ ఇచ్చాను, మధ్యలోకి వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న పెండెంట్ లాగా అట్లా తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే సన్న రూబీ ఇచ్చాను, ఇచ్చి మధ్యలోకి వచ్చేసరికి ఎమరాల్డ్ ఇచ్చాను, ఇచ్చి ఇక్కడ ఒక చిన్న బర్డ్ లాగా ఇచ్చాను. మనకి వేసుకోవడం కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం జస్ట్ ఇట్లా బ్యాంగిల్ వేసుకున్నట్టు వేసుకోవాలి. వేసుకుని ఇది కింద ఏదైతే ఉందో ఎక్స్ట్రా దీంతో మనం టైట్ చేసుకోవచ్చు. మనకి ఐ మీన్ సైజ్ కూడా మనము ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి టైట్ అయిపోయింది కదా, ఈ రెండు మనకి హ్యాంగ్ అవుతాయి, చైన్స్ హ్యాంగ్ అయ్యి దాని కిందకి వచ్చేసరికి బాల్స్ వస్తున్నాయి. మనం లూజ్ చేయాలంటే జస్ట్ దాన్ని పట్టుకుని కిందకి లాగాలి మనం. ఓకే, సో మళ్ళీ టైట్ అంటే మళ్ళీ సేమ్ అంతే, మనం ఎవరిది వాళ్ళం కూడా వేసేసుకోవచ్చు. ఓకే, చాలా చక్కగా ఉండాలి మనకి అలా ఏం లేదు, జస్ట్ మనం కిందకి లాగితే మనకి ఎంత కావాలో దీంతో అడ్జస్ట్ చేసుకుని మనము ఎంత కావాలో అంత పెట్టేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. అవి అలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మనకి ఎంత కావాలో అంత మనము ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి టైట్ అండ్ లూజ్ చేయొచ్చు అన్నమాట. అసలు ఈవెన్ దో జీన్స్ టీ షర్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందుకే ట్రెండీ అన్నాను, ఇండో వెస్టర్న్ కూడా వేయొచ్చు ఇది. ఓకే, చాలా చక్కగా ఉంది. నేను ఇందాకటి నుంచి అడుగుతున్నా మల్టీ కలర్ అని. పైగా మనకి ఇక్కడ వచ్చిన సీజర్స్ కూడా కాస్త ఇంకొంచెం సైజ్ అంటే దీనికి తగ్గట్టు మనం ఇప్పుడు సన్నది ఇచ్చామనుకోండి ఇది డామినేట్ అవుతుంది, సైడ్ మనకి ఎలివేట్ అవ్వదు. సో అందుకని ఈ సైజు బట్టి మనము ప్లాన్ చేసి చేస్తాం అనమాట. చాలా చక్కగా ఉందండి. ఇది మనకి ఏ కాస్ట్ లో? ఇది మనకి 2500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. 2500. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇది కూడా చూసారంటే సీజెడ్స్ తీసుకున్నాను, మధ్యలో పెండెంట్స్ అనేది చేంజ్ చేశాను. దీనికి మనం ఎలా ఇది హార్ట్ షేప్ ఇచ్చి దానికి ఆ హార్ట్ షేప్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ ఇచ్చాను. ఆ హార్ట్ షేప్ లో మొత్తము గ్రీన్ ఇచ్చాను, ఎమరాల్డ్స్ ఇచ్చాను, పైన మొత్తం రూబీస్ ఇచ్చాను. దీన్ని మనం ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకున్న క్లయింట్స్ కి మనం కస్టమైజ్ ఎట్లా చేయగలుగుతామంటే ఇక్కడ సైడ్స్ ఉన్నాయి, సో పర్ల్స్ పెట్టచ్చు మనము. 4 పర్ల్స్, పైన 2 కింద 2 పర్ల్స్ పెట్టచ్చు. హ్యాంగింగ్ లాగాను చేయొచ్చు, జస్ట్ దానికి ఇట్లా అతుక్కున్నట్టుగా ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఓకే, అలా ఫిక్స్ అయినట్టు కూడా ఫిక్స్ అయినట్టుగా ఇప్పుడు సీజెడ్ స్టోన్ ఎట్లా ఫిక్స్ అయ్యి ఉందో అట్లా పర్ల్ ను కూడా మనము ఫిక్స్ చేయొచ్చు. ఆ ఆప్షన్ ఉంది దీనికి. సో క్లయింట్ దీన్ని బట్టి మనము ఎలా కావాలంటే అలా మనము కస్టమైజ్ చేయొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ లుక్ వస్తుంది, ఫిక్స్ చేయొచ్చు. పర్ల్స్ అనేది పైన 2 పెట్టచ్చు, కింద పెట్టచ్చు, ఈ టైప్ లో వస్తుంది. ఇది సీజెడ్ ఉంది కదా, సీజెడ్ ఉన్న ప్లేస్ లో మనం పర్ల్స్ ప్లాన్ చేయొచ్చు, అలా ఫిక్స్ చేయొచ్చు. ఎలా కావాలంటే అట్లా క్లయింట్ దీన్ని బట్టి చాయిస్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది మనకు వచ్చేసరికి 1850 వస్తుంది. 1850. ఓకే, చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్. ఇది వచ్చేసరికి ఇది కూడా మనం చూసామంటే కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకున్నాము. పైన మొత్తం ఎమరాల్డ్స్ ఇచ్చాను, కొంచెం ఎంబోజింగ్ ఉంది. మనం చూసామంటే ఇదిగోండి కొంచెం ఎంబోజింగ్ ఉంది ఉండి మధ్యలో ఏంటంటే ఒక రౌండ్ తీసుకున్నాం. ఆ రౌండ్ ఫుల్ గా ఏం చేశానంటే రూబీస్ ఇచ్చాను, మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఎమరాల్డ్స్, సన్న ఎమరాల్డ్స్ ఇచ్చాము లోపల నుంచి ఇచ్చి. దీనికి కూడా ఏంటంటే మనం ఏదైనా హ్యాంగింగ్ కావాలి అనుకుంటే రూబీ ఆర్ ఎమరాల్డ్ ఆర్ పర్ల్ మనము కింద నుంచి వేసుకోవడానికి వీలుగా మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. సో దట్ ఏంటంటే ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం కావాలి అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. అయితే మనం ఇచ్చిన స్టోన్స్ కూడా పైన ఉన్న రూబీస్ కింద ఉన్న రూబీస్ కి కూడా అంటే పైన ఉన్న వాటికి కూడా సైజ్ డిఫరెన్స్. సైజ్ డిఫరెన్స్, కిందది బాగా చిన్నది మైన్యూట్ ఉంది, ఇది కొంచెం పైన ఉన్నది కొంచెం పెద్దగా ఉంది మనకి. చాలా చక్కగా ఉందండి. దీని కాస్ట్ ఎంత? ఇది మనకి 1600-1800 ఆ రేంజ్ లో వచ్చేసి 16 to 18 మధ్యలో వస్తుంది. చాలా బాగుంది. అలాగే మనం ఇందాకటి నుంచి చూస్తున్నాం ఆ లాకింగ్ సిస్టమ్ అన్నది కూడా చాలా బాగుంది, అంటే డిఫరెంట్ గా ఇప్పటి వరకు ఈజీగా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే హుక్స్ అట్లనే గానీ ఈ ప్యాటర్న్ అనేది ఇప్పటి వరకు ఎవరు డిఫరెంట్ గా ఉంది, ఈజీగా కూడా ఉంది. ఇది మనకి అలా హ్యాంగ్ అవుతూ ఉన్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. సతీ గారు, ఇవాళ మీరు చూపించిన బ్రాస్లెట్స్ చాలా చక్కగా ఉన్నాయండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నగా నటర కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సామాజిక మాధ్యమాలలోని పరిచయాలను అంతవరకే పరిమితం చేసుకోవాలి, వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించకూడదు. ఒకవేళ ఆహ్వానించాలి అంటే ఆత్మీయుల సహాయం తీసుకోవాలి.
ప్రస్తుతం యువతలో ఈ స్నేహాలు ఎక్కువైపోయాయి. ప్రతి పరిచయాన్ని చెడు అని చెప్పలేం. కానీ సామాజిక మాధ్యమాన్ని సేవా కార్యక్రమాలకు, విజ్ఞానదాయక విషయాలకు, జ్ఞానం పెంచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే వాడాలన్నది నిపుణులు చెప్తున్న మాటలు. సొంత విషయాలను, వ్యక్తిగత బలం, బలహీనతలను ఆన్లైన్ స్నేహితులతో పంచుకోకూడదు. ఎదురుగా ఉన్న మిత్రులతో గడిపితే వచ్చే ఆనందం కన్నా సామాజిక మాధ్యమాలలోని స్నేహితులతో గడిపితే కలిగే ఆనందం చాలా తక్కువ. వాటి వల్ల లభించే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ. అందువల్ల నేటి యువతులు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV Telangana లింక్ ద్వారా కూడా వీక్షించండి.